ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చెప్పి ఒక ఆలోచన చేసాం. ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మనం. దానికి అందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళు కాదు ఎవరైనా రావచ్చు, అందరికీ కూడా ఓపెన్ చేసి ఉంచుతాం కాబట్టి వచ్చి సాయంత్రం పూట వచ్చి 2-3 గంటలు ఇక్కడ స్పెండ్ చేసి ఆ సంబరాల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి 6 రోజులు మన పెద్దలు చేసిన పోరాటానికి పిల్లలకు కూడా తెలిసే విధంగా చేయాలన్నది నా తాలూకు ముఖ్య ఉద్దేశం. దానికి మీ ద్వారా పబ్లిక్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మీ అందరినీ కల్పించడం జరిగింది. మీరు కూడా సహకరించి ఇది మన అందరి పండగ, ఒక పార్టీకో దీనికో సంబంధించిన పండగ కాదు, ఇది అందరి పండగ, అన్ని పార్టీల వారికి పండగ, అన్ని కులాల వారికి పండగ. అందరూ వచ్చి ఈ పండుగలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయాలని చెప్పి మీ ద్వారా పబ్లిక్ తెలియాల్సిన ప్రయత్నం చేస్తున్నాను. దానికి మీ అందరి తాలూకు సహకారం అడగాల ఉద్దేశంతో నేను పిల్లలతో జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం. చెప్పండి, మీ సలహాలు కూడా ఇవ్వండి. ఏమన్నా ఫస్ట్ టైం చేస్తున్నా కాబట్టి సమావేశాలకి మీరు రావాలి, లేకపోతే 6 నెలలు దాటితే రాకపోతే 60 రోజులు వాళ్ళ మీద వెయిట్ పడుతుందని అంటున్నారు. వాస్తవంగా అసలు అలాంటి నేను అనలేదు, నాది నా చేతులు లేదు. ఇవన్నీ కూడా క్రోడీకరించి కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించాను ఆల్రెడీ. నేను కేంద్ర ప్రభుత్వం నివేదిక పంపించనే కాదు, మొన్న విదేశాలు మన ఇక్కడ మాట్లాడాను, ఇక్కడ బార్బడోస్లో మీటింగ్ అయింది మాకు, స్పీకర్స్ మీటింగ్. అక్కడ కూడా తీర్మానం మాట్లాడే సభలో నేను కొంతమంది ఎమ్మెల్యేలు సభకి రావట్లేదు. రానప్పుడు వాళ్ళ డ్యూటీ ఏంటి? ఎమ్మెల్యే డ్యూటీ ఒక ఎంప్లాయీ ఉన్నారు ఇక్కడ, ఉదాహరణ చెప్తారు సింపుల్గా, అందరికీ జనాలకు అర్థం, మీకు అర్థం అవ్వదు కాదు, జనాలకు అర్థం అవ్వలేదు. ఒక ఎంప్లాయీలో కంపెనీలు పనిచేస్తున్నారు, అతను డ్యూటీకి వెళ్ళకపోతే శాలరీ ఇస్తారండి? మరి ఎమ్మెల్యే డ్యూటీ ఏంటి? ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు? ప్రజా సమస్యల్ని, ఆ ప్రాంత సమస్యల్ని అసెంబ్లీలో చర్చించడం కోసం. మరి ఆ డ్యూటీ నువ్వు చేయనప్పుడు నువ్వు శాలరీ డిమాండ్ చేసే అధికారులు నీకు ఎవరు ఇచ్చారన్నది నా పాయింట్. దాని మీద చర్చ జరగాలని చెప్పి నేను కోరాను. అక్కడ మీటింగ్లో కూడా అందరు సభాపతులు ఉన్నారు, దేశంలో కాదు ప్రపంచంలో ఉన్న సభాపతులు అందరూ ఉన్న సమావేశంలో నేను మాట్లాడా. దాంట్లో పంజాబ్ స్పీకర్ గారు అందరూ కూడా వచ్చి మంచి పాయింట్ రేజ్ చేశారు, ఈయన గారు చెప్పి నాకు కాంగ్రాచులేట్ చేశారు. అవి చర్చ జరగాలన్నాను నేను. చర్చ జరగాల, చర్చలో ఏదో నిర్ణయం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ తీసుకోవాలా, ఒక చట్టం తీసుకురావాలా. నువ్వు సభకు రానప్పుడు నువ్వు ఎందుకు ఎమ్మెల్యే? సభకు రా. అంటే రెండోది ఏం చేశానంటే, మీ అందరూ తెలిసిన విషయం, కొత్త పాత పూర్వం నేను కూడా ఎమ్మెల్యే 7 సార్లు చేశాను. ఎమ్మెల్యే తక్కువ కాదు, 7 సార్లు ఎమ్మెల్యే. తెలంగాణ టైంలో మూడు రాష్ట్రం ఇక్కడ కూడా కొంతమంది ఎమ్మెల్యేలు 3 రోజులు 4 రోజులు కూడా పుస్తకం సంతకం పెట్టే సందర్భాలు ఉన్నాయి. రాకుండా 4 రోజుల తర్వాత వచ్చి 4 రోజులు సంతకాలు పెడేస్తున్నారు.